హాయ్ వివర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. అస్సలు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్కి ఎంకరేజింగ్గా, అలాగే చాలా ఎక్సైట్ అయ్యే టాపిక్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట. RC16 గురించి, RC17 గురించి, గేమ్ చేంజర్ గురించి, పుష్ప 2 గురించి, వార్ 2 గురించి, ఎన్టీఆర్ అన్న నీల్ గారి సినిమా గురించి, అండ్ అలాగే మనకి వార్ 2 సినిమా గురించి కావచ్చు, సో మనకి డాకు మహారాజ్ గురించి కావచ్చు, ఓజీ మూవీ గురించి కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నిటి గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తే ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మా చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కానీ చూసినట్లయితే ఓజీ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే రెడీగా అయితే ఉంది. కానీ ఈ మూవీ భారీ బిజినెస్ అయితే క్లోజ్ చేసినట్టయితే మనకైతే తెలుస్తుంది. సో మన ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకున్నట్లయితే 71 కోట్లకు బిజినెస్ క్లోజ్ అయినట్టయితే తెలుస్తుంది. అలాగే తెలంగాణలో 46 కోట్లకు బిజినెస్ క్లోజ్ అయినట్టయితే తెలుస్తుంది. అలాగే కర్ణాటకలో 12 కోట్లు. సో భారీ నంబర్స్ అన్నమాట. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అన్న బిజినెస్ కంటేను ఈ బిజినెస్ ఎక్కువగా జరిగింది ప్రతి సినిమాతో కంపారిజన్ కానీ చేసినట్లయితే. అండ్ అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ గురించి కానీ చూసినట్లయితే గేమ్ చేంజర్ మనకి మెలోడీ సాంగ్ 28th అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. అండ్ అలాగే మనకి గేమ్ చేంజర్కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ USA అంటే అమెరికాలో ప్లాన్ అయితే చేస్తున్నారు. అది 21 డిసెంబర్ అయితే ఉంటుంది. ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పేసి అయితే మనకైతే తెలుస్తుంది. సో అదే కానీ జరిగినట్లయితే ఇంకా భూకంపం అన్నమాట. మెగా ఫ్యాన్స్ అందరూ వచ్చేసి ఓ రేంజ్లో ఎక్సైట్ అయితే అవుతారు. సో అందరం అయితే కోరుకుందాం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకోటి అంటే డాకు మహారాజ్ మనకి ఇంకో 49 డేస్లో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఈ మూవీ కూడా మనకి రిలీజ్ ఈవెంట్ ఒకటి USAలో ప్లాన్ అయితే చేస్తున్నారు. January 4th వచ్చేసి దీనికి సంబంధించిన ఈవెంట్ అమెరికా డల్లాస్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే దీనికి చీఫ్ గెస్ట్గా మ్యాక్సిమం మనకి ఎన్టీఆర్ని తీసుకొచ్చే ఆలోచనలు అయితే ఉన్నారంట. సో మనకి నాగవంశీకి దేవరా సినిమా కూడా అయితే ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూట్ అయితే చేశాడు. సో మనకి ఎన్టీఆర్ అన్నతో మంచి ర్యాప్ అయితే ఉంది. ఇక బాబాయ్ అబ్బాయి కలిస్తే ఏ రేంజ్ అయితే ఉంటుంది చెప్పండి. సో ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువ, రూమర్ లాగా అయితే వస్తుంది. కానీ జరిగితే మటుకు నందమూరి అభిమానుల ఆనందానికి అయితే హద్దులు అయితే ఉండవు. ఇకపోతే పుష్ప 2 సినిమా గురించి కానీ చూసినట్లయితే పుష్ప 2 యొక్క సెకండ్ ట్రైలర్ కూడా ఉంటుంది అని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే బయటికి అయితే వస్తుంది. సో మనకి రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పటికీ మన ఆంధ్రాలో ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు కదా, ఆ ఈవెంట్లో మనకి ట్రైలర్ 2 వచ్చేసి రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే అఫీషియల్గా మనకి పుష్ప 2 రన్ టైం అయితే 3 hours అయితే ఉండబోతుందని చెప్పేసి అయితే తెలిసిపోయిందన్నమాట. సో అలాగే పుష్ప 2లో ఫహద్ ఫజల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వేరే రేంజ్లో అయితే ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. పార్ట్ 1 కేవలం మనం ఫహద్ ఫజల్ని ఇంట్రో మాత్రమే చూసాం. దీంట్లో కంప్లీట్ సినిమా అయితే చూడబోతున్నాం. ఫహద్ ఫజల్ ఓ రేంజ్లో చూపిస్తారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇక మెయిన్గా కానీ చూసుకున్నట్లయితే RC16 సో మనకి సుకుమార్ యొక్క శిష్యుడు బుచ్చిబాబు సానా అయితే దీన్ని అయితే డైరెక్ట్ అయితే చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ సినిమా ఉప్పెన తర్వాత. సో ఉప్పెన రిలీజ్ అయిన తర్వాత RCతోనే కాంబినేషన్ సెట్ అవ్వడం చాలా గ్రేటు. ఆ స్టోరీలో ఎంత డెప్త్ ఉంటో ఏమో. సో మనకి ఈ స్టోరీ వచ్చేసి 19 స్టోరీ లాగా అయితే తీయబోతున్నారు. అండ్ అలాగే జగపతి బాబు కూడా దాంట్లో అయితే ఎంటర్ అయితే అయ్యారు. షూట్ కూడా అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఇకపోతే RC17 సుకుమార్తో మన రామ్ చరణ్ అన్న ఈ RC16 అయిపోయిన తర్వాత జాయిన్ అయితే అవుతాడనమాట. సో ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా మంచిగా అయితే ఉండబోతుంది. అండ్ అలాగే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్గా అయితే రాసుకున్నారంట. కాబట్టి సాయి పల్లవిని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు మనకైతే రూమర్స్ అయితే వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమవుతుంది ఇదైతే తెలీదు. ఇక మనకి ఎన్టీఆర్ అన్న అలాగే నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వచ్చేసి డ్రాగన్. ప్రశాంత్ నీల్ది ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అని అయితే ఆల్రెడీ అయితే అనౌన్స్ చేశాడు. కాబట్టి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో అయితే ఉన్నాయి. ఎక్కువగా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం అమీర్ ఖాన్ వచ్చేసి విలన్గా అయితే చేస్తున్నారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ని
తీసుకొని అయితే రాబోతున్నాడు ప్రశాంత్ నీల్ అని అయితే తెలుస్తుంది. సో ఇది కానీ జరిగితే ఇంకా ఎన్టీఆర్ నీల్ సినిమా ఏ రేంజ్ ఉంటుందో, ఇంకా బాలీవుడ్లో ఆల్రెడీ మన అన్న వచ్చేసి వార్ 2 అయితే చేస్తున్నాడు. ఈ వార్ 2లో హృతిక్ రోషన్తో యాక్ట్ అయితే చేస్తున్నాడు. అండ్ అలాగే మనకి ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే హృతిక్ రోషన్ బెస్ట్ డ్యాన్సర్, ఎన్టీఆర్ కూడా బెస్ట్ డ్యాన్సర్ అనమాట. ఈ ఇద్దరితో కలిసి ఒక డ్యాన్స్ నెంబర్ అయితే వార్ 2లో అయితే ఉండబోతుంది. ఒక ఐటమ్ సాంగ్ కూడా వార్ 2లో అయితే ఉండబోతుంది. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇలాగ వార్ 2 వచ్చిన తర్వాత బాలీవుడ్లో ఎన్టీఆర్ అన్న క్రేజ్ పెరిగిన తర్వాత అమీర్ ఖాన్ని కానీ ఎన్టీఆర్ నీల్ సినిమాలో కానీ తీసుకొని వస్తే ఖచ్చితంగా 1500 కోట్ల సినిమా అయితే రెడీ అయితే అవుతుంది అనమాట. ఇవి మనకి ఇవాళ ఇంట్రెస్టింగ్ సెన్సేషనల్ మూవీ అప్డేట్స్ అయితేను. సో మీకు ఈ మూవీ అప్డేట్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, చిన్న ఛానల్ కాబట్టి మరీ అడుగుతున్నాను, ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.